హాయ్ ఆకాష్ గారు. హలో అండి. హాయ్. సో అంటే ఫ్యూచర్లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యా, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్. ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది. ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్గా కంప్లీట్గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ ఐల్ డైరెక్ట్ 2-3 ఫిల్మ్స్. ఓకే, మీ ఇంట్లో మీకు బాగా సపోర్టింగ్ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసే లైఫ్ ఎండ్ వరకు? అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది, డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు. బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన అంటే నేను ఎక్కువ మాట్లాడలేను డాడీతో, చాలా మోమాటంగా చాలా భయంగా ఉంటాను డాడీతో. బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగగలను, ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను. అండ్ మై మామ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. యా, సో ఐ హ్యావ్ టు సే మామ్. ఓకే, డాడీతో మూవీస్ చేయకూడదని ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు? అంటే ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు, ప్రస్తుతానికి చేయొద్దని. బికాజ్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్. సోలోగా నా ఓన్ టాలెంట్ కొంచెం నేను ప్రూవ్ చేసుకున్నాక, అంటే పూరి జగన్నాథ్ కొడుకుతో ఒక సినిమా చేస్తున్నారని కాకుండా నెక్స్ట్ టైం ఏదైనా సినిమా చేసేటప్పుడు పూరి జగన్నాథ్, ఆకాష్ పూరి ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనేలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అంటే సో హాయ్. నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడతా. ఫస్ట్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, స్పెషల్లీ ఫర్ మెన్స్ అన్నారు కదా, వై నాట్ ఉమెన్స్? ఇప్పుడు ఉండొచ్చు, బట్ ఆర్సీకి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉందంటున్నారు కాబట్టి వై నాట్ ఉమెన్స్? ఇప్పుడు అనుకుందాం మేడం, మా స్టోర్ లో వచ్చేసి 200 మోడల్స్ ప్లస్ ఉంటాయి. ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం, ఆ 200 మోడల్ మొత్తం చూసేసి ఇంకోటి ఏదైతే లేదో అది లేదని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. బాయ్స్ కూడా అలానే ఉన్నారు సార్ ఇక్కడ. లేదు మేడం, 200 మోడల్లో వాళ్ళు మాక్సిమం 10 అయినా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారనమాట. మేము చూసాం అది. ఇంకా బార్గెన్ కూడా ఏముండదు బ్రాండ్స్ లో అంటే అలా. సార్ మీ మైండ్ సెట్ కి నాకు తెలిసి ఆకాష్ గారు కూడా అలానే ఆలోచిస్తారని ఆయన్ని తీసుకున్నారా? లేదు మేడం, మేము వచ్చేసి 18 to 35 ఏజ్ వరకు మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయి ఫ్యాషన్గా. ఆ ఫ్యాషన్కి యంగ్ హీరో ఎవరైతే మంచిగా ఉన్నారో మనం ఆకాష్ బ్రోని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ కాస్ట్యూమ్స్ ఆయనకైతేనే కరెక్ట్గా ఉంటాయని చెప్పి మేము ఫిక్స్ అయ్యి ఆకాష్ బ్రోని అప్రోచ్ అయ్యామన్నమాట. హరి అన్న ద్వారా. హరి అన్న మనకి హెల్ప్ చేశాడు, ఆకాష్ అన్న అప్రోచ్ అయ్యాం. మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చాయి అన్నకి. అన్న కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు. నేను ఫస్ట్ టైం ఇలాంటివి వేసా, ఎలా వస్తుందో రెస్పాన్స్ అంటే లైక్ కామెంట్స్ కానీ, వ్యూస్ కానీ, లైక్స్ కానీ అందరి దగ్గర నుంచి బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట. అన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మనం ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ వెళ్దాం అని చెప్పేసి మనతో చెప్పాడు అనమాట. సో ఫ్యూచర్ లో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? పక్కా పెడతాం మేడం, పక్కా. ఓకే, ఆకాష్ గారు.